కాస్త అలా వెళ్ళంటమ్మా. పిచ్చి పిల్ల, కన్న తల్లి దగ్గరే సిగ్గా. వయసు కదూ. సరే, ఇందులో నీకు నచ్చిన చీర కట్టుకో. రేపు నీకు కావాల్సినవి కొనుక్కుందువు కానీ. ఎంత పెద్దదాని అయిపోయావమ్మా. నా కళ్ళని నేనే నమ్మలేకుండా ఉన్నాను. రామ్మ తలదూతాను. నేను దూకుంటానులేమ్మా. ఆహా, స్నానం అంటే సరేనన్నాను, తల దూవడానికే అదేం కుదరదు. రా చెప్తా. ఏమ్మా, నా పిచ్చి చూసి నవ్వొస్తుందా నీకు? ఏం చేయమంటావు తల్లి, చిన్నప్పుడు ఎప్పుడూ వెళ్ళిపోయావు. నా అచ్చటా ముచ్చటా తీరనే లేదు. అందుకని అన్నీ నా చేతులతోనే చేయాలనిపిస్తుంది. ఇదిగో అమ్మ ముద్ద. ఏమిటమ్మా ఇది? చెప్పాను కదమ్మా, తీరని ముచ్చటని. చిన్నప్పుడు నీకు అలవాటి. అమ్మ ముద్దని, నాన్న ముద్దని, గోపి ముద్దని, చందమామ ముద్దని ఇలాగే తినిపించేదాన్ని. తినమ్మా అమ్మ ముద్ద. రామ్మా, రా, పడు. ఏమిటమ్మా అలా చూస్తున్నా? నీ చిన్నప్పటి ఫోటో. ఎలా ఉన్నావో చూడు. ఎలా గుర్తుపట్టారమ్మా నన్ను? నేను మీ రాధనేనని ఎలా నమ్మారు? ఈ ఫోటోలో రాధకు నాకు ఏం పోలికలున్నాయి? పెరిగే పాపకు తన పోలికలు తెలియకపోవచ్చు, కానీ కన్న తల్లికి తెలుస్తాయమ్మా. నిద్రొస్తుందన్నా పడుకో. నేను పడుకుంటానేమ్మా. త్వరగా నిద్రపోవాలి. పడు. నేను వెళ్ళిరానా? ఎవరు నువ్వు? పాప, నేనెవరైతే నువ్వు మాత్రం కాను. నువ్వెక్కడున్నావో, ఎలా ఉన్నావో నీ స్థానంలోకి నేనొచ్చాను. నీ ఐశ్వర్యాన్ని అనుభవించడమే కాదు, నీ తల్లి చల్లని హృదయాన్ని కూడా దోచుకుంటున్నాను. నేను చేస్తున్నది పాపమే, కానీ నా కోసం కాదమ్మా, నీలాంటి పాపల కోసం. ఇలాగే ఉండిపోవాలన్న దురాశ నాకు లేదమ్మా. నువ్వే క్షణంలో తిరిగి వచ్చినా నేను వెళ్ళిపోతాను. రామ్మా, నన్ను ఈ పాపం నుంచి తప్పించు. అంతవరకు నన్ను క్షమించు. నిన్న రాత్రి నిన్ను చూస్తే కల్లో నా గోపి. గోపి, మీరు అమ్మాయి గారు. గోపి, ఏమిటా పిలుపు? ఇక్కడ అమ్మాయి గారు అమ్మాయి గారు అని పిలవటానికి ఎవరున్నారు? మిమ్మల్ని అండి అమ్మాయి గారు. ఈ వేళప్పుడు మీరు ఎందుకు వచ్చారు? మరి ఏ వేళప్పుడు రావాలో చెప్పు. అమ్మాయి గారు, మీరు త్వరగా వెళ్ళిపోండి. నేను వెళ్ళటానికి రాలేదు, ఉండటానికే వచ్చాను. అమ్మాయి గారు, మీరు ఉండవలసింది ఇక్కడ కాదండి, ఆ బంగ్లాలో ఉండి. నేను ఇక్కడే ఉంటాను. అమ్మాయి గారు ప్లీజ్, మీరు వెళ్ళిపోండి. వెళ్ళకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తాను? మీరు వెళ్ళిపోతే నేనే వెళ్ళిపోతాను. అక్కర్లేదు,
నేనే వెళ్తాను. భగవంతుడిలాగా వచ్చావు. అమ్మాయి అక్కడ ఏమైందో ఏం చేసిందో అని కాలుగాలిన పిల్లిలాగా. ఎందుకయ్యా కంగారు? నీకు తెలియదు భగవంతం, అమ్మాయి ఉత్త పిచ్చిది. తీరా వెళ్ళాక నాటకం బ్రహ్మాండంగా ఆడింది, అందరినీ ఒప్పించింది, మెప్పించింది కూడా. అలాగా? అయితే అమ్మాయి జమీందారులై కూర్చుంది. పోనీలే, అదైనా సుఖపడింది. అంతేనా మరి? మీ కూతురు సుఖపడితే చాలు మీకు, మిగతా వాళ్ళు ఏమైపోయినా సరే. కాదమ్మా, అందరూ సుఖపడే టైం వచ్చింది. రమ తల్లి గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. మమ్మల్ని ఆ, ఇంతకాలం ఆమెల్ని పోషించినందుకు, పెంచినందుకు మీకు కృతజ్ఞత చెప్పుకోవాలట. మీకేదో మర్యాద చేయాలట. మాకే మర్యాదలే. అవునమ్మా, కారు కూడా పంపారు. కారా? ఆ, మాకా? ఆ. ఒక్క నిమిషం ఉండండి. ఎంత రమ వెళ్ళిపోయింది, సుఖపడ్డానికి వెళ్ళింది. మన బిడ్డగా ఉండి నరకం అనుభవించడం కన్నా ఎవరి బిడ్డగానో సుఖపడి ఇక నాకు అన్నం పెట్టేవాళ్ళు ఎవరున్నారు? అయినా నాకు అన్నం ఎందుకు? ఇది ఉందిగా, పోయి రండమ్మా, రండి. కూర్చోండి, కూర్చోండి, పర్వాలేదు. అమ్మగారు, మీరు నమ్ముతారో లేదో కానీ నిజం చెప్తున్నాను, అమ్మాయిని ఎంత ప్రేమగా పెంచాలో మీకు తెలీదు. 2 ఏళ్ల పాపగా వెళ్ళిపోయిన రాధ ఈనాడు ఇలా తిరిగి వచ్చిందంటే అంతా మీ సలహా. మీ మేలు ఎప్పుడు మర్చిపోలేదు. ఎంత ప్రాణంగా పెంచినా అడిగితే కాడం లేకపోయింది. అదేం మాటమ్మా, రాధకి నేను కన్న తల్లినైతే ఇన్నేళ్లు దాన్ని పెంచిన వారు మీరు. మీకెప్పుడు కావాలంటే ఎప్పుడు వచ్చి చూడవచ్చు. ఉన్న మొగుడు మగవాడైనా సంసారాన్ని ఎదుటం చేతకాని మనిషి. ఏదో ఓ పూట తిని తినక పెంచాను. దిక్కుమాల కుటుంబానికి కాస్త ఆధారం అవుతుందని పైసా పైసా మిగిల్చి ఎంతో ఆశతో చదివించాను. మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తుందని నమ్మకంతో ఇన్నాళ్ళు నెట్టుకొచ్చాను. ఇక మీద ఎలా బ్రతకాలో? ఏం పర్వాలేదు, మీకు ఆ బెంగ ఏమీ అక్కర్లేదు. రాధ మాత్రం మిమ్మల్ని మర్చిపోతుందా? ప్రస్తుతానికి ఇది ఉంచండి. అమ్మగారు, ఏమిటో ఇలా మీ చేతుల మీదుగా డబ్బు తీసుకోవటం నాకు బాధగానే ఉంది సుమండి. కానీ తీసుకోకపోతే జరిగి సావదు. తీసుకున్నా ఇది ఏమనకు తాలుతుందా అని బెంగగానే ఉంది సుమండి. ఇది కూడా ఉంచండి. అమ్మా, చాలా సంతోషం అమ్మా. ఈ పేదవాళ్ళ మాత్రం మర్చిపోకండి అమ్మా. వెళ్ళొస్తాను. సరే అమ్మా, అయింది మన బాబు. అమ్మా, వస్తానమ్మా. పేదవాళ్ళ మాత్రం మర్చిపోకండి అమ్మా. భగవంతుడా, నన్ను చూడందే క్షణమైనా ఉండలేడు మా నాన్న. ఆయన ఇక్కడికి రాలేరు, నేను అక్కడికి వెళ్ళలేను. మా నాన్న ఎలా ఉన్నారో ఏమో. అర్ధరాత్రి అయింది, పద ఇంటికి పోదాం. ఇంటిగా? అక్కడ నాకు ఎవరు ఉన్నారు? నా తల్లి వెళ్ళిపోయింది. ఇక నా కోసం ఆ ఇంట్లో ఎదురు చూసేవాళ్ళు ఎవరున్నారు? నా రమ లేకుండా నేను ఆ నరకంలో నన్ను ఇక్కడే ఉండి నమస్కారం అమ్మా. నమస్కారం, రండి కూర్చోండి. ఎందుకో రమ్మన్నారట? ఏమీ లేదు, ముందు ముందు ఈ ఆస్తి వ్యాపారం అంతా అమ్మాయే చూసుకోవాలి. అందుకని అమ్మాయిని ఆఫీస్కి తీసుకెళ్లి అందరికీ పరిచయం చెయ్యండి. ఆఫీస్ వ్యవహారాలు అన్ని చూసుకుంటే మంచిదనిపిస్తుంది. ఏమంటారు? తప్పకుండాను. అసలు ఈ విషయం నేనే మీతో చెబుదాం అనుకుంటున్నాను. చాలా సంతోషం అమ్మా. అమ్మాయి గారు రెడీగా ఉంటే ఇప్పుడు నాతోనే రావచ్చు. ఏమమ్మా, వెళ్ళిరా. ఇలాగేనా? నేను తర్వాత వస్తాను. కారు పంపించమంటారా? అక్కర్లేదు, గోపి ఉన్నాడుగా, ఆ కారులో వచ్చేస్తాను. అవునవును గోపి. అమ్మా, మరే అమ్మాయి గారు ఆఫీస్కి వెళ్ళాలి, కార్ సిద్ధం చేసుకో. కారండి, కారు ఏమిటి అలా కంగారు పడతావు? కార్ రెడీ చేయమంటే? ఏం లేదమ్మ గారు, బ్యాటరీ డౌన్ అయిపోయింది. వెంటనే కొత్త బ్యాటరీ వేసి తీసుకురా. కొత్త బ్యాటరీ వేయించాలంటే మరి ఏ కొంప మునిగే పనా? గోపి, అమ్మాయి మాటకి ఎదురు చెప్తున్నావా? చెప్పను. వెళ్ళు, వెళ్ళి కొత్త బ్యాటరీ వేయించి తీసుకురా. అలాగే. వెళ్ళు సన్నాసి. సరే, నేను వెళ్ళొస్తానమ్మా. అలాగే వెళ్ళండి. అమ్మాయి 1 గంటలో వస్తుంది. చెప్తాను. నమస్కారం అమ్మా. దానన్నా